హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 20th డే వచ్చేసి మార్వాడి యూనివర్సిటీ. ఇది గుజరాత్లోని రాజ్కోట్లో లొకేట్ అయింది. ఇది టోటల్లీ 50 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్. సో ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి NAC A+ గ్రేడ్ ఉంది. అట్ ద సేమ్ టైం NBA టైర్ 1లో దీన్ని రిజిస్టర్ చేశారు. NBA టైర్ 1 అంటే ఇది ఒక IIT కాలేజ్ లాగా దీన్ని రిజిస్టర్ చేశారనమాట. సో ఇంకా ఈ యూనివర్సిటీలో వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అన్ని యూనివర్సిటీల లాగా లేకుండా వీళ్ళు కొత్తగా ట్రై చేద్దాము, స్టూడెంట్స్ అనే వాళ్ళకి కొత్తగా ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు 3 లేయర్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. సో లేయర్ 1 వచ్చేటప్పటికి వీళ్ళు నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నాలెడ్జ్ అంటే వీళ్ళు ఏ కోర్స్ తీసుకున్నారు, ఆ కోర్స్లో వచ్చి మనకు నాలెడ్జ్ ఏంటి, ఏమేమి ఉంటుంది అనేది చెప్తారు. తర్వాత లేయర్ 2 వచ్చేసి స్కిల్స్ అనేది, ఇప్పుడు మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారము స్కిల్స్ ఏ విధంగా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ లేయర్ 2లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేయర్ 3 వచ్చేసి డెవలప్మెంట్. సో మీరు నేర్చుకున్న స్కిల్స్, మీరు తీసుకున్న నాలెడ్జ్ వచ్చేసి ఏ విధంగా మీరు ప్రాక్టికల్గా డెవలప్మెంట్ చేయాలి. సో ఇట్లా 3 లేయర్స్లో వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, హెల్త్ అండ్ సైన్స్. సో ఇట్లాంటి వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, స్కూల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే ఇంజనీరింగ్ పార్ట్. సో ఇంజనీరింగ్ పార్ట్లో వీళ్ళు చాలా అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సో కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఏఐ డేటా సైన్స్, సో సిఎస్సి విత్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, సో సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. సో ఈ విధంగా EEE, ఈసీఈ, సివిల్, ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఎంటెక్ సంబంధించిన కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్స్, లాకి సంబంధించింది, హెల్త్ అండ్ సైన్స్ సంబంధించింది, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే అన్ని కాలేజీల లాగా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేస్తే ఇలాంటి 3 లేయర్లు తీసుకొచ్చారు కదా. సో ఈ యొక్క 3 లేయర్ వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్ గా స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి, సో మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ లో స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అరౌండ్ 1700+ స్టూడెంట్స్, 54 కంట్రీస్ నుంచి 1700+ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవడం జరిగింది. సో అదే కాకుండా 500+ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఈ యూనివర్సిటీలో ఉన్నారు. సో ఇందులో మనకి 120 to 200 ఫ్యాకల్టీ వచ్చేసి PhD హోల్డర్స్. సో ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ 450+ కంపెనీస్, MNC కంపెనీలు అనేది ఇక్కడ దీంతో కొలాబరేట్ అయినాయి. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 18+ స్టూడెంట్స్ వీళ్ళు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ కంపెనీస్ వచ్చి రిక్రూటింగ్ చేసుకుంటున్నాయి. సో ఇదే కాకుండా మనం ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ 34.5 lakh LPA పర్ ఇయర్ వచ్చేసి 34.5 lakh గా వీళ్ళు అమెజాన్ అనేది వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. సో యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి 5.5 or 6 యావరేజ్ గా వీళ్ళు మనకు చెప్తున్నారు. సో ఇంకా మన యూనివర్సిటీలో హాస్టల్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేరింగ్ రూమ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 షేరింగ్ ఉంది, 4 షేరింగ్ ఉంది, 6 షేరింగ్ ఉంది, 8 షేరింగ్ ఉంది. సో ఇక్కడ 89,000 నుంచి హాస్టల్ ఫీజు అనేది స్టార్ట్ అయ్యి సో మనకు అరౌండ్ 1,70,000 వరకు కూడా మనకు రూమ్స్ అంటే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా దీంతో కూడా ఇంకా లోకల్ ఎవరైనా వస్తూ వెళ్తూ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళు బస్ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నారు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, కొద్దిగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో నియర్ బై ఏరియాస్లో. సో ఇంకా ఈ యూనివర్సిటీలో యొక్క అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ ఇంకేమైనా స్కాలర్షిప్స్ గురించి కానీ ఈ హాస్టల్స్ యొక్క ఫీజెస్ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ గురించి ఇంకా డీటెయిల్స్ వేరే యూనివర్సిటీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.